హలో ఫ్రెండ్స్, నేను మీ మహిత. ఈరోజు మనం ఎన్సీఈఆర్టీ 10th క్లాస్ పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని థర్డ్ చాప్టర్, అదే డెమోక్రసీ అండ్ డైవర్సిటీ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, మీరు ఎన్సీఈఆర్టీలో ఏ లెసన్ చదవాలన్నా బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ లెసన్ మొత్తం కంప్లీట్గా చదవండి. దాని తర్వాత నేను చేస్తున్న ఈ వీడియో చూడండి. సో మీకు ఈ చాప్టర్ మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో మీరు నోట్ మేకింగ్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. మీరు నోట్ మేకింగ్ అనేది జస్ట్ కాపీ రైట్ చేసేయకండి, అంటే చూసి ఎక్కి చేయొద్దు. మీరు ఏం అర్థం చేసుకున్నారో దాన్ని బట్టి మీరు ఓన్గా రాసుకోండి. A4 షీట్స్ మీద రాసుకోవటం చాలా బెటర్. నోట్స్లో రాసుకోవటం కంటే A4 షీట్స్ మీద రాసుకోండి. ఓకేనా? మనం లెసన్ అనేది స్టార్ట్ చేద్దాం. డెమోక్రసీ అండ్ డైవర్సిటీ, ఏ స్టోరీ ఫ్రమ్ మెక్సికో ఒలింపిక్స్. ఇది తెలుసుకునే ముందు మీరు సివిల్ రైట్ మూమెంట్స్ గురించి తెలుసుకోవాలి. యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1954 నుండి 1968 వరకు సివిల్ రైట్స్ మూమెంట్ అనేది జరిగింది. ఎందుకు అంటే వైట్ పీపుల్ అనేవాళ్ళు బ్లాక్ పీపుల్ ఉంటారు కదా, అమెరికాలో ఉండే బ్లాక్ పీపుల్ని తక్కువగా చూసేవాళ్ళు అనమాట అప్పట్లో. సో దానికి నిరసనగా మార్టిమర్ లూథర్ కింగ్ అనే ఆయన సివిల్ రైట్స్ మూమెంట్ని స్టార్ట్ చేశారు, ఆయన నేతృత్వంలో అనమాట. ఇప్పుడు మనకి ఇండియాకి మహాత్మా గాంధీ ఎలాగో, యుఎస్ఏలో మార్టిమర్ లూథర్ కింగ్ అనమాట. ఆయన కూడా పీస్ మార్గంలో, అంటే యుద్ధాలు ఏం లేకుండా పీస్తో వెళ్ళారనమాట. అంటే శాంతియుతంగా పరిష్కరించాలని ఆయన సివిల్ రైట్ మూమెంట్స్ని స్టార్ట్ చేశారు. అయితే 1968లో మెక్సికోలో ఒలింపిక్స్ జరిగాయి. అయితే 200 మీటర్స్ రేస్లో టామీ స్మిత్ అండ్ జాన్ కార్లో అనే ఇద్దరికి, టామీ స్మిత్కి ఏమో గోల్డ్ మెడల్ వచ్చింది, అలాగే జాన్ కార్లోకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. టామీ స్మిత్కి ఫస్ట్ ప్రైజ్, జాన్ కార్లోకి థర్డ్ ప్రైజ్ అనేది వచ్చిందనమాట. వీళ్ళిద్దరూ కూడా ఆఫ్రికా అమెరికన్సే. ఆఫ్రికా అమెరికన్స్ అంటే బ్లాక్ అమెరికన్స్ అనమాట. అండ్ అయితే వీళ్ళు ఏం చేశారు అంటే, విన్ అయిన తర్వాత మెడల్స్ ఇస్తారు కదా, మెడల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ రైట్ హ్యాండ్ని, చూడండి ఇక్కడ ఇమేజ్లో ఇచ్చారు కదా, రైట్ హ్యాండ్ని పైకెత్తి వాళ్ళ హెడ్ని కిందకి పెట్టి తలదించుకుని నిరసనని తెలిపారు. అంటే సివిల్ రైట్ మూమెంట్స్కి నిరసనలా తెలిపారనమాట. అంటే యుఎస్ఏలో ఏం జరుగుతుంది, బ్లాక్స్ని ఎంత తక్కువగా చూస్తున్నారు అనేది ప్రపంచం మొత్తానికి తెలియాలి అని చెప్పి ఇలా చేశారనమాట. ఇప్పుడు వాళ్ళు యుఎస్ఏలో చేస్తుంటే మొత్తం ఇంత ప్రపంచం మొత్తానికి ఇంతలా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మెక్సికోలో ఒలింపిక్స్లో చేశారు కాబట్టి ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది అనమాట. అందుకని వీళ్ళు ఒలింపిక్స్లో ఇలా నిరసన తెలిపారనమాట. వీళ్ళకి సపోర్ట్ కింద పీటర్ నార్మన్ అనే ఆయన ఆస్ట్రేలియన్ అనమాట. పీటర్ నార్మన్ అనే ఆయనకి సిల్వర్ మెడల్ వచ్చింది ఈ రేస్లోనే, అంటే సెకండ్ ప్రైజ్ అనమాట. వీళ్ళకి సపోర్ట్గా పీటర్ నార్మన్ కూడా వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు. మీరు చూసినట్లయితే ఇక్కడ వైట్గా ఉన్నారు కదా, ఈయన పీటర్ నార్మన్, అండ్ వీళ్ళిద్దరూ ఏమో ఆఫ్రికా అమెరికన్స్. వీళ్ళిద్దరికి అంటే టామీ స్మిత్కి అలాగే జాన్ కార్లోకి గుర్తుగా మెక్సికోలో వీళ్ళ స్టాచ్యూస్ కూడా పెట్టారనమాట. సివిల్ రైట్ మూమెంట్ అంటారు దీన్నే. ఓకే, ఇప్పుడు అసలు డెమోక్రసీలో డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి, అలాగే వాటిలో సిమిలారిటీస్ ఏమున్నాయి, అండ్ డివిజన్స్ ఏం జరిగినాయో చూద్దాం. ఓకేనా? అసలు ఆరిజిన్ ఆఫ్ సోషల్ డిఫరెన్స్ అనేది ఎక్కడ పుడుతుంది అంటే, ఫస్ట్ది వచ్చేసి ఎసెంట్ ఆఫ్ బర్త్, అంటే పుట్టడం వల్ల అనమాట. ఇప్పుడు బ్లాక్ పీపుల్ పుడితే వాళ్ళు బ్లాక్ పీపుల్ అవుతారు కదా, లేదు సర్టెన్ క్యాస్ట్లో పుడితే వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళే అవుతారు. సో యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ని బట్టి ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, సమ్ పీపుల్ మే టేక్ చాయిస్ అనమాట. అంటే చాయిస్ అనేది తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు చాయిస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ కావచ్చు, హిందూ అనేవాళ్ళు క్రిస్టియన్గా చేంజ్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ చాయిస్లు ఉంటాయన్నమాట రిలీజియస్ పర్పస్ కింద. మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే వీళ్ళిద్దరూ, అంటే టామీ స్మిత్, జాన్ కార్లో, వీళ్ళిద్దరూ ఆఫ్రికా అమెరికన్స్. బట్ పీటర్ నార్మన్ అనే ఆయన ఆస్ట్రేలియన్. అయినా సరే ఇక్కడ వీళ్ళిద్దరికి, ఆఫ్రికా అమెరికన్స్కి ఎందుకు సపోర్ట్ చేశారు అంటే, పీటర్ నార్మన్ వీళ్ళిద్దరు కూడా అథ్లెట్స్ అనమాట. ఒక సిమిలారిటీ అనేది ఉంది వీళ్ళిద్దరికి కూడా, వీళ్ళ ముగ్గురికి సిమిలారిటీ ఉంది. సో ఈయన కూడా వీళ్ళకి సపోర్ట్ చేశారనమాట. ఇలా ఉంటాయన్నమాట సిమిలారిటీస్, డిఫరెన్సెస్, సోషల్ డిఫరెన్సెస్ని బట్టి
ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఫామ్ అవుతారు. ఇంకా మనం చెప్పాలంటే ఓవర్‌లాపింగ్ అండ్ క్రాస్ కటింగ్ డిఫరెన్సెస్. అసలు సోషల్ డిఫరెన్సెస్ అనేవి ఆర్ సోషల్ డివిజన్స్ అనేవి ఎందుకొస్తాయి అంటే, ఒక ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇంకో ప్రాంతానికి మైగ్రేట్ అవ్వటం వల్ల ఇలా సోషల్ డిఫరెన్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఉన్న కొంతమంది వెళ్ళి యూఎస్ఏలో సెటిల్ అయ్యారనుకోండి. ఇండియాలో వాళ్ళు ఏదైతే కల్చర్స్ అనేవి పాటించేవాళ్ళో యూఎస్ఏలో కూడా అవే చేస్తారు కదా! అందుకనే యూఎస్ఏలో ఉండే వాళ్ళకి ఈ కల్చర్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళ కల్చర్, వీళ్ళ కల్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది కదా! అలా సోషల్ డిఫరెన్సెస్ అనేవి ఫామ్ అయినాయి. ఇండియా నుండి వెళ్లారు కదా! వాళ్ళకిను యూఎస్ఏలో ఉండే వాళ్ళకి డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి కదా! అలా సోషల్ డిఫరెన్సెస్ అనేవి ఫామ్ అయినాయి అన్నమాట. ఇప్పుడు పాలిటిక్స్ ఆఫ్ సోషల్ డివిజన్. అసలు సోషల్ డివిజన్‌కి, పాలిటిక్స్‌కి ఉన్న రిలేషన్ ఆర్ ఏదైనా సంబంధం ఉంటే ఏంటో చూద్దాం. ఏంటి అంటే, డెమోక్రసీ అనేది ఏం క్రియేట్ చేసింది అంటే కాంపిటీషన్ అనేది క్రియేట్ చేసింది ప్రజల మధ్య. ఈ కాంపిటీషన్ అనేది సోషల్ డివిజన్కి కారణం కూడా అవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలోనే చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ క్యాస్ట్ పీపుల్ అనేవాళ్ళు ఒక వాళ్ళ క్యాస్ట్ని చూపించి కొంతమంది గెలుస్తూ ఉంటారనమాట. ఇది కూడా సోషల్ డివిజన్లోకే వస్తుంది. అండ్ ఈ బుక్లో 2 కంట్రీస్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫస్ట్ది వచ్చేసి ఐర్లాండ్, నార్థన్ ఐర్లాండ్ అండ్ ఐర్లాండ్ అనమాట. నార్థన్ ఐర్లాండ్లో, నార్త్ పార్ట్ ఆఫ్ ఐర్లాండ్లో ఏం జరిగేది అంటే, క్రిస్టియన్ అనేవాళ్ళు 53% అనేవాళ్ళు ప్రొటెస్టెంట్స్ ఉండేవాళ్ళు. అలాగే 44% అనేవాళ్ళు రోమన్ క్యాథలిక్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ప్రొటెస్టెంట్స్కి క్యాథలిక్స్కి అసలు పడేది కాదు. అలాగే ప్రొటెస్టెంట్స్ అనేవాళ్ళు క్యాథలిక్స్ని కొంచెం తక్కువగా చూస్తూ ఉండేవాళ్ళు అనమాట ఈ ఐర్లాండ్లో. సో దానికి ఏం చేశారు అంటే, నేషనలిస్ట్ అంటే సెక్యూరిటీ అనేది చాలా దారుణంగా ఉండేది వీళ్ళిద్దరి మధ్య. సో గవర్నమెంట్ ఏం చేసింది అంటే, చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత ఒక యునైటెడ్ ఐర్లాండ్ కింద ఫామ్ చేసింది. అంటే ఇద్దరికి అనమాట, ప్రొటెస్టెంట్స్కి, క్యాథలిక్స్కి, రోమన్ క్యాథలిక్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ కంబైన్ చేసింది అనమాట. ఐర్లాండ్ని యునైటెడ్గా ఉంచింది. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే, యుగోస్లేవియా అనే కంట్రీ ఉంది. ఆ కంట్రీలో సోషల్ డిఫరెన్స్ అనేవి ఎక్కువ ఉండేవన్నమాట. అయితే అక్కడుండే వాళ్ళు పొలిటీషియన్స్ ఉంటారు కదా! వాళ్ళు ఏం చేశారు అంటే, ఈచ్ సోషల్ డివిజన్కి ఒక కంట్రీ కింద ఇచ్చేసారు, ఇండిపెండెంట్ కంట్రీ కింద. అలాగే ఇప్పుడు యుగోస్లేవియా అనేది 6 ఇండిపెండెంట్ కంట్రీస్ కింద మారింది. అంటే మనం సోషల్ డిఫరెన్స్ అనేది మెయిన్గా పాలిటిక్స్ మీద, అంటే పొలిటీషియన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఐర్లాండ్ అనేది యునైటెడ్గా ఉంది, బట్ యుగోస్లేవియా 6 డిఫరెంట్ కంట్రీస్ కింద ఫామ్ అయింది. ఇది ఎవరి వల్ల? పొలిటీషియన్స్ వల్లే కదా. సో వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందంట, అంటే లీడర్స్ వల్ల కూడా. అలాగే ఈ సోషల్ డిఫరెన్స్ అనేది మెయిన్గా 3 డిటర్మినెంట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే, పీపుల్ అనేవాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు, వాళ్ళ ఐడెంటిటీస్ ఎలా చూసుకుంటున్నారు అంటే, మేము ఇండియన్స్ అనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న వాళ్ళు మేము ఇండియన్స్ అనుకుంటారు. అలా కాకుండా మేము ముస్లిమ్స్ వేరు, హిందూస్ వేరు, అలా చూస్తే మళ్ళీ డివిజన్ అనేది తప్పదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అలాగే కదా విడిపోయింది. అండ్ ఇంకా చెప్పాలంటే సెకండ్ రీజను, పొలిటికల్ లీడర్స్ వాళ్ళ మీద వాళ్ళ డిమాండ్స్ ఏం చేస్తున్నారు. పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు ఇప్పుడు మనకి 1947లో అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చేటప్పుడు పాకిస్తాన్ అనేది విడిపోవడానికి వాళ్ళ లీడర్స్ కూడా వాళ్ళు అదే కావాలని కోరుకున్నారు. మాకు ఇండిపెండెంట్ కంట్రీ కావాలని కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు మన డివిజన్ అనేది జరిగింది కదా. సో పొలిటికల్ లీడర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే పీపుల్ మీద, పొలిటికల్ లీడర్స్ మీద. అండ్ థర్డ్, గవర్నమెంట్ అనేవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు డిఫరెంట్ గ్రూప్స్కి అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం శ్రీలంక గురించి చదువుకున్నాం ఫస్ట్ చాప్టర్స్ అండ్ సెకండ్ చాప్టర్లో. శ్రీలంకలో ఏమైంది, సిన్హాల పీపుల్ మెజారిటీ ఉన్నారు, తమిళ్ పీపుల్ అనేవాళ్ళు మైనారిటీ ఉన్నారు. సో గవర్నమెంట్ ఏం చేసింది, సిన్హాలని అఫీషియల్ లాంగ్వేజ్ కింద పెట్టేసింది. అప్పుడు ఏమైంది, సివిల్ వార్ జరిగి కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు చనిపోయారు. సో ఇలా కాకుండా మనం అందరినీ ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. అప్పుడే ఒక కంట్రీ అనేది యునైటెడ్గా ఉంటుంది. డివిజన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక యునైటెడ్గా ఉంచగలగాలి. అదే మన పొలిటికల్ లీడర్స్ అలాగే గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఇప్పుడు
ఒక పాజిటివ్ థాట్‌తో డైవర్సిటీ అండ్ విల్లింగ్‌నెస్ టు అకామిడేట్ ఇట్ డు నాట్ కమ్ అబౌట్ ఈజీలీ. అంటే ఈ డైవర్సిటీని అన్నిటిని కలిపి ఒక యునైటెడ్‌గా ఉండటం అనేది అంత ఈజీ కాదు. కానీ దీన్ని మనం ఎదుర్కోలేని సమస్య కూడా కాదు. సో ఫార్ అలాగే మనం హిస్టరీలో చూసుకున్నట్లయితే అన్ని మెథడ్స్ కంటే డెమోక్రసీ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అవైలబుల్. సో అందుకనే డెమోక్రసీ అనేది మాత్రమే ప్రజెంట్ బెస్ట్ మెథడ్ అనమాట. ఎందుకు డెమోక్రసీ బెటర్ అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్, అన్ని డివిజన్ ఆఫ్ పీపుల్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనమాట. ఈక్వల్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి, రైట్ టు ఓట్ అనేది ఈక్వల్గా ఇస్తుంది ఈ డెమోక్రసీ అనేది. సో డెమోక్రసీ ఈజ్ ద బెస్ట్ పార్ట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ లెసన్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నేను నెక్స్ట్ చాప్టర్స్ కూడా పోస్ట్ చేస్తాను.